రైతు సోదరులకు స్వాగతం. రైతు చేతిలో పంట ఉన్న సమయంలో ధరలు దారుణంగా పతనం చేయటం, ఎప్పుడైతే రైతులంతా పంట అమ్ముకొని రైతు చేతిని పంట దాటిపోతుందో ఆ వెంటనే ధరలు ఒకసారిగా పెరిగిపోతూ ఉంటాయి. చాలా పంటల్లో పరిస్థితి ఇదే. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పసుపు మార్కెట్లో క్వింటా పసుపు ధర ఒక్కసారిగా 16,000 నుంచి 12,000 రూపాయలకు పతనమైంది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కనీసం 15,000 క్వింటా ధర లేకపోతే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. సరే, ఏదో 13,000 నడుస్తుంది, ఇంకా మార్కెట్లోకి సరుకు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నా ఇంకా రైతులు హార్వెస్టింగ్, పసుపు దున్ని తీసిన తర్వాత దాన్ని ఉడకబెట్టి ఎండబెట్టడం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. పసుపు బాగా ఎండాలంటే కనీసం 25 నుంచి 30 రోజులు బాగా ఎండలు ఉండాలి. సరే, ఎండలు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇటీవల కాలంలో వచ్చిన వడగళ్ల వర్షాలు అవన్నీ తట్టుకుని రైతులు చాలా ఇబ్బందులు పడతారు. తాజాగా గల్ఫ్ యుద్ధాన్ని బూచిగా చూపి వ్యాపారస్తులు ధరలు పతనం చేశారు. రైతుల చేతిలో ఉన్న పంటని గుంజుకోవడానికి, తక్కువ ధర కాజేయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వ్యాపారస్తులు వదలరు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైనికులు దిగినా కూడా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం వచ్చిందని చెప్పి ధరల పతనం చేస్తూ ఉంటారు. తాజాగా గల్ఫ్లో వచ్చిన యుద్ధాల ప్రభావంతో పసుపు ధరల పతనం అయిపోయి ఎక్స్పోర్ట్ లేదు పసుపు గల్ఫ్ దేశాలు, కానీ కొన్ని వ్యాపార వర్గాలు చెప్తా ఉంది. ప్రస్తుతానికి మార్కెట్కు ఒక 30% సరుకు వచ్చింది. ఇంకా గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో దుగ్గిరాల మార్కెట్కి ఇంకా పసుపు రాలేదు. కడప మార్కెట్కి కూడా పసుపు రాలేదు. ఇంకా టైం పట్టింది. మొత్తం పసుపు ఒకసారి మార్కెట్కి వచ్చిందంటే ఇంకా ధరలు దారుణంగా పతనం చేసే అవకాశాలు కనిపిస్తాయి. మీరు కనుక పసుపు రైతు అయితే పసుపును ఏ ధరకు అమ్మారు, ఏ మార్కెట్లో అమ్మారు, ఏ వెరైటీ అమ్మారు అనే విషయాల్ని కామెంట్ చేయండి.